అద్దంకి దయాకర్ కు మరోసారి నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్ కి ఇస్తామంటూ నిన్న మొన్నటిదాకా చెప్పిన పార్టీ పెద్దలు చివరకు హ్యాండ్ ఇచ్చారు. అద్దంకి దయాకర్ విషయంలో ఇలా ఎందుకు జరిగింది? దావోస్ లో ఉన్న రేవంత్ రెడ్డికి ఇది తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అసలేం జరిగింది? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్ కు హ్యాండ్ ఇచ్చి ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేసింది. ఎమ్మెల్యే కోటాలో 2 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఈ 2 సీట్ల కోసం కాంగ్రెస్ లో డజన్ మందికి పైగా పోటీ పడినా అద్దంకి దయాకర్, బల్మురి వెంకట్ పేర్లను ఖరారు చేశారంటూ ప్రచారం జరిగింది. ఫోన్ చేసి నామినేషన్ కు సిద్దంగా ఉండాలని పార్టీ పెద్దలు చెప్పారట. దీంతో నామినేషన్ కు అద్దంకి ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో నామినేషన్ పత్రాలపై జగ్గారెడ్డి సైన్ చేశారని, పార్టీ బీఫామ్ తీసుకుని నామినేషన్ కు సిద్దంగా ఉండాలని చెప్పడంతో ఇక తాను ఎమ్మెల్సీ అయిపోయానని అనుకున్నారు అద్దంకి. కానీ లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు హ్యాండ్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అద్దంకి దయాకర్ కు అన్యాయం జరిగింది. తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ను అద్దంకి దయాకర్ ఆశించారు. కానీ పార్టీ మాత్రం ఆయనకు మొండి చేయి చూపింది. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ దయాకర్ మాత్రం పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్దంకి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు రేవంత్ రెడ్డి. కానీ ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు దావోస్ వెళ్లారు. ఆయన అలా వెళ్లారో లేదో ఇలా ఇక్కడ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. దయాకర్ కు చేతి వరకు వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు వేరే వాళ్లకెళ్లింది. అయితే ఇది రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా లేక తెలియకుండా జరిగిందా అన్న చర్చ మొదలైంది. అద్దంకి దయాకర్ ను పక్కన పెట్టడానికి కారణమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇద్దరు జూనియర్లకు ఇవ్వడం సరికాదని సీనియర్లు హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. సీనియర్ల ఒత్తిడితో అద్దంకి దయాకర్ స్థానంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను ఖరారు చేశారని గాంధీభవన్ లో చర్చ సాగుతోంది. తనకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంతో అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్టీలో తనకు మంచి పొజిషన్ రావచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. అయితే అద్దంకి దయాకర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అద్దంకి దయాకర్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారా లేక పార్లమెంటు ఎన్నికల బరిలో పోటీలో దింపుతారా అన్నది చర్చ కొనసాగుతోంది.